మీద అసలు బౌల్ అవ్వదు మా ఇది. ఇప్పుడు గివ్ లాస్ట్ లో కాదు, మిడిల్ లోనే. హాయ్ ఆల్, నేనేంటి కిచెన్లో అనుకుంటున్నారా? బేసిక్గా ట్రావెల్ కాకుండా నాకు ఏదైనా ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అంటే అది కుకింగే అనమాట. సో నేను ఈసారి ఏదైనా రెసిపీ కొత్తగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం ఇదంతా. మార్నింగ్ వచ్చేసి పన్నీర్ రైస్ బౌల్ చేస్తున్నాను. బేసిక్గా హెల్దీ అట్ ద సేమ్ టైమ్ ఇంట్రెస్టింగ్గా అనిపించి. సో ఇప్పుడు దానికే ప్రిపరేషన్స్. వెజిటేబుల్స్ అన్నీ ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను. బీన్స్, క్యారెట్స్, కార్న్ అండ్ పన్నీర్ ఒకటి ఇప్పుడు మ్యారినేట్ చేయాలి. సో పన్నీర్ అయితే మనం ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. సో దట్ వీటిని మ్యారినేట్ చేసుకొని వీటిని జస్ట్ అలా సర్వ్ చేసేస్తాం రైస్తో పాటు. అండ్ అలానే దీనికి సలాడ్ కూడా చేస్తాము, విచ్ ఈస్ రిలేటెడ్ టు కర్డ్. అండ్ అందులో క్యారెట్, కుకుంబర్ వేస్తాము. ఇప్పుడు మనం ఈ పన్నీర్కి మ్యారినేట్ చేయాలి. ఆ మ్యారినేషన్ కోసం ఉప్పు, కారం అండ్ అలానే బ్లాక్ పెప్పర్ వేయాలి. మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇలా మొత్తం పట్టించేసేయాలి. ఇది ఇలా సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక ఫస్ట్ గార్లిక్ వేసుకోవాలి మనం. ఇవన్నిటిని పచ్చితనం పోయి కొంచెం తినే లెవెల్కి వచ్చేలాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం క్యారెట్ కోరాలన్నమాట. ఇది ఎందుకు అంటే కర్డ్తో సలాడ్ లాగా చేస్తాం. సో కాంబినేషన్ లాగా. వాళ్ళైతే ఓన్లీ కుకుంబర్తో సలాడ్ చెప్తారు, బట్ నేను క్యారెట్తో చేస్తున్నాను. ఎందుకు అంటే మా ఇంట్లో కుకుంబర్ అందరు తినరు అనమాట. సో నచ్చిన వాళ్ళకి కుకుంబర్ పీసెస్ లాగా లాస్ట్లో వేసేసి మిగిలిన వాళ్ళు జస్ట్ క్యారెట్ది తింటారు అని చెప్పేసి. సో మన కీరా అండ్ క్యారెట్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని మనం కర్డ్లో కలపాలన్నమాట. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. నేను కొంచెం పక్కకు తీస్తాను, బికాజ్ ఎందుకంటే నేను 2 times లాగా చేద్దాము అని చెప్పేసి నాకు ఒకటేసారి అంత అన్నంలో కష్టం చేయడం. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఇందులో మనం కారం బదులు పెప్పర్ యూజ్ చేస్తామన్నమాట. అండ్ సాల్ట్, కొంచెం జీరా పౌడర్ వేద్దాం. జీరా పౌడర్ వాళ్ళు చెప్పలేదు, నేనే వేస్తున్నాను. మేబీ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. నేనైతే నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను, బికాజ్ మనం ఏం బాస్మతి రైస్ ప్రతిరోజు తిన్నాం కదా. సో ఇన్ జనరల్గా మనం ఇంట్లో నార్మల్ రైసే తింటాం కాబట్టి అదే యూజ్ అవుతాం. అండ్ పొడి పొడిలాడుతూ దింపుకోండి, బికాజ్ ఫ్రైడ్ రైస్లో పొడి పొడిలాడుతూ ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది బాగా వస్తుంది అనమాట. చూడ్డానికి అయితే భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఐ హోప్ తినడానికి కూడా అంతే బాగుంటుంది అని. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే కర్డ్ కలుపుకోవాలి కదా. సో దానికోసం అనమాట. క్రీమీగా ఉంటుంది అనమాట. సో నేను మా ఇంట్లో కర్డ్ తప్ప యూజువల్లీ బయట కర్డ్ అంత ప్రిఫర్ చేయను. అంకిల్ అండ్ అన్లెస్ కొంచెం రైతా లాగా అలా ఉంటే తప్ప. సో ఇందులో క్యారెట్ వేసేయండి, జీరా పౌడర్, సాల్ట్ వేసుకోవాలి, అండ్ దెన్ లైట్గా పెప్పర్ ఇవి వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు వన్ ఫైనల్ స్టెప్ ఏంటంటే మ్యారినేట్ చేసిన పన్నీర్ని మనం ఫ్రై చేసుకోవాలి.
ఫైనలీ ద రైస్ బౌల్ ఇస్ రెడీ. ఇదే అన్నమాట పన్నీర్ రైస్ బౌల్. చూడ్డానికి ఎంత అమేజింగ్గా యమ్మీగా ఉందో, టేస్ట్ కూడా ఐ హోప్ అంతే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు మా చెల్లి వాళ్ళని రివ్యూ అడుగుదాం. సీరియస్లీ ఇట్ ఈస్ యమ్మీ. ఇట్స్ హెల్దీ. ఎస్, విత్ దిస్ పన్నీర్ ఇంకా బాగుంది. స్వాగత్లో ఫ్రైడ్ రైస్ లా ఉంది. విత్ ఫ్రైడ్ రైస్. ఇప్పటి నుంచి నువ్వే చేయి ఇంకా విత్ ఫ్రైడ్ రైస్. నో అవుట్ సైడ్ ఆర్డర్స్ ఫ్రమ్ నౌ బికాస్ వీ హ్యావ్ ఎ చెఫ్ ఇన్ సైడ్. బాగుంది, పర్లేదు, రేటింగ్ ఇవ్వచ్చు. ఇంటికి వచ్చు 5/4 ఇవ్వచ్చు. 4/5. ఇందాకడ్రా కొంచెం 4/5 ఫ్లేవర్ వల్ల మరి ఇది 2/5 3 ఇవ్వచ్చు. 3 ఇవ్వచ్చు. కూడా సూపర్. రైతా సూపర్, పన్నీర్ కూడా సూపర్. నేను ఇప్పుడు చేస్తున్న రెసిపీ వచ్చేసి బర్డ్ నెస్ట్ అన్నమాట. ఇది లాఫ్టర్ షెఫ్స్ ఇన్స్పైర్డ్ రెసిపీ. సో లాఫ్టర్ షెఫ్స్లో చూసి ఎలా అయినా చెయ్యాలి అని చెప్పేసి ఇది చేస్తున్నాను. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. బేసిక్గా మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి అయితే అన్ని రెడీ పెట్టుకున్నాను నేను. ఇవి మ్యాష్డ్ పొటాటోస్, ఇది వచ్చేసి గ్రీన్ చట్నీ. దీని రెసిపీ మీకు కావాలంటే నేను మీకు లింక్ ఇచ్చేస్తాను. సో మనం ఫస్ట్ వేయాల్సింది సాల్ట్, బేసిక్గా మన రుచికి తగినంత. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేయాలి ఆనియన్తో పాటు. మీకు అలానే దీని రెసిపీ లింక్ కూడా ఇస్తాను, బికాజ్ నేను మొత్తం స్క్రాచ్ నుంచి చూపించట్లేదు కాబట్టి. ఆనియన్స్ ఫీలింగ్ లింకే పెట్టచ్చు డైరెక్ట్గా. మాత్రం దానికి వీడియో ఎందుకు? క్యూమిన్ పౌడర్, సో బ్లాక్ పెప్పర్ 1 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం. ఇందులో ఇంకా పన్నీర్ గ్రేట్ చేసింది వేయాలి అండ్ బైండింగ్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్. మరి ఇంత స్టిక్కీగా ఉంటే బైండింగ్ అవ్వదు అనమాట. చాలు చాలు మీద అసలు బౌల్ అవ్వదు మా ఇది. ఎలా ఆగుతుంది అసలు? ఏదో తేడాగా ఉందేంటి. అవును అలానే బర్డ్ నెస్ట్ వచ్చింది మా మమ్మీ. ఎస్, వెరీ బ్యాడ్. చేస్తానని నువ్వు, పనేమో అమ్మకి. మరి ఏం చెయ్యాలి? ఆ రెసిపీ కాస్త వేరే ఏదో అయింది. ఆలు మీరు నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఇవ్వలేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పన్నీర్ అట్లా స్మూత్గా చేస్తే రౌండ్ బాల్స్ నీట్గా వస్తాయి అన్నమాట. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ ఆయిల్ చూడండి, బేసిక్గా రెసిపీ గాన్ రాంగ్ అంటే ఇదే. దాంట్లో హాఫ్ చేయి, ఆల్రెడీ చేసిన దాంట్లో చేసిన దాంట్లో హాఫ్ స్టార్ట్ చేసింది నేను. బట్ లాస్ట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు అనమాట. లాస్ట్ లో కాదు, మిడిల్లోనే. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అమ్మా ఏడుపు వచ్చేస్తుంది. కాలింది. చూడ్డానికి అయితే ఏదో బాగానే ఉంది అనుకుంటున్నామ్మా, తినడానికి ఎలా ఉంటుందో తెలియదు కానీ. Bird's nest. ఈ మొత్తంలో నేను ఏదైనా చేశానంటే అది గ్రీన్ చట్నీ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. స్టార్టింగ్ మిక్స్ అంతా నేనే చేశాను. తర్వాత మమ్మీ ఏమో బైండింగ్ చేసి ఇలా చేసింది.
మౌని ఏమో ఈ బాల్స్ చేసింది. చాలా బాగుంది. రెసిపీ అయితే సక్సెస్. వేడిగా ఏం లేవేంటి మా రెసిపీ అయితే సక్సెసే, బట్ దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అండ్ చాలా కేర్ఫుల్ గా చెయ్యాలి. క్రిస్పీ నిజంగానే కొంచెం ఓపిక్గా చేసుకుంటే రెసిపీ బాగుంది. బర్డ్స్ నెస్ట్. దిస్ ఇస్ బర్డ్స్ నెస్ట్. యూర్ ఈటింగ్ బర్డ్స్ నెస్ట్. అయిపోయిందండి వీడియో. మీకు గనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు Like, share and subscribe. బై బై.